నా పేరు ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్. నేను తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరికి మించి పిల్లలు కలిగి ఉంటే వారికి 1995 మే 15 తర్వాత పిల్లలు కలిగి ఉన్న వారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనగా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఉన్న ఈ చట్టాన్ని తొలగించాలని నేను రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఒక కమిటీ వేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కమిటీ ద్వారా నేను యావత్ రాష్ట్ర నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మెయిల్ ద్వారా, మరియు రాష్ట్ర మంత్రులకు, మరియు రాష్ట్ర స్పీకర్ గారికి, సిఎస్ గారికి ఏదైతే ఈ యొక్క ఇద్దరు పిల్లలకు మించి పిల్లలు కలిగిన వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం కల్పించాలి అని నేను ఈ యొక్క ఉద్యమ కమిటీకి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో మొన్నటి వరకు నవంబర్ 18 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అక్కడ మున్సిపాలిటీ మరియు ఏది గ్రామీణ ప్రాంతాల స్థానిక ఎన్నికల్లో అక్కడ చట్టం ఉండే, అక్కడ చట్టాన్ని ఏదైతే ఆంధ్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభలో, రాష్ట్ర శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ యొక్క చట్టాన్ని తొలగించడం జరిగింది. ఎందుకంటే 1995 మే 15 నాడు నాటి పరిస్థితుల దృష్ట్యా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నారా చంద్రబాబు నాయుడు గారే దాదాపు 29 సంవత్సరాల క్రితం ఈ యొక్క చట్టాన్ని ఏదైతే మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లలో మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లకు మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లేదని చెప్పి, ఇద్దరు పిల్లలు మించి ఉంటే ఈ అర్హత లేదని చెప్పి నాడు చంద్రబాబు నాయుడు గారు నాటి పరిస్థితుల దృష్ట్యా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో మన అప్పటి ఉమ్మడి రాష్ట్రం కంటే దాదాపు ఒక 10 రెట్లు ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో 18.96% జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో స్థానిక సంస్థల చట్టం లేదు. మహారాష్ట్రలో దాదాపు 16.26% జనాభా కలిగిన ఆ రాష్ట్రాల్లో ఈ యొక్క ఇద్దరు పిల్లలు మించి నిబంధన లేదు. ఎందుకంటే ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర జనాభాను తగ్గించాలి, దేశ జనాభాను తగ్గించాలి అనే సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రంలోనే, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే 28 రాష్ట్రాలు ఉండగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ యొక్క చట్టాన్ని తేవడం జరిగింది. దాని ధర్మిళ క్రమేణా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే యువత గ్రోత్ తగ్గిపోతున్నది, జనసాంద్రత తగ్గిపోతుందని గ్రహించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతూ ఆ యొక్క రాష్ట్రంలో ఈ చట్టాన్ని ఒకేసారి మున్సిపాలిటీ మరియు స్థానిక గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టాన్ని తొలగించిన విధంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర మంత్రివర్గం, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ పార్టీల అధ్యక్షులు, మరి ఆ పార్టీల కార్యదర్శులు, మరియు ఈ రాష్ట్రంలో చట్టసభల్లో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, వారితో పాటు ఇతరత్ర ఏదైతే రోల్ చేసే పదవుల్లో కొనసాగుతున్న వారందరికీ నా యొక్క మనవి. ఎందుకంటే భారతదేశ చట్టాన్ని రూపొందించిన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గారు ఎక్కడ రాయలేదు. ఎందుకంటే పిల్లల ఆంక్ష అనేది ఆ తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి ఉంటుంది, కానీ ఈ యొక్క ప్రభుత్వాలు ఇద్దరి నుంచి పిల్లలు కలిగితే ఈ యొక్క ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేది భావ్యం కాదు. ఎందుకంటే 35 సంవత్సరాలు ఉద్యోగం చేసే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు లేని ఈ నిబంధన, అదేవిధంగా ఎంపీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీటీసీ మరి ఇతరాత్ర పదవులను అనుభవించే, అంటే దేశాత్యున్నతమైన పదవి ఏదైతే ప్రధానమంత్రి కావచ్చు, ఏదైతే రాష్ట్రపతి కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళకి ఎంతమంది భార్యలున్నా, ఎంతమంది పిల్లలున్నా ఆ రాష్ట్ర జనాభాను తగ్గించే అవసరం లేదు, ఆ రాష్ట్ర దేశ జనాభాను తగ్గించే అవసరం లేదు. కానీ కేవలం ఒక వార్డుకు పరిమితమైన, ఒక గ్రామానికి పరిమితమైన వార్డు మెంబరు, సర్పంచ్, మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఒక మండలానికి పరిమితమైన జడ్పీటీసీ, ఇదే చట్టసభలో రోల్ చేయలేని పదవులకు ఇలాంటి నిబంధన
ఇట్లాంటి కఠోరమైన నిబంధన విధించడం భావ్యం కాదు. కనుక నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మేము సైతం ఇద్దరు కంటే మించి పిల్లలు కలిగిన వారం ఏదైతే పార్టీలకు అతీతంగా పార్టీల జెండాలు మోస్తూ నాయకుల మాటలు వింటూ మేము పనిచేస్తున్నాం. కానీ మాకు ఈ ఇద్దరు కంటే మించి పిల్లలకు జన్మనిచ్చిన పాపానికి మాకు శాశ్వతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే ఆస్కారం లేకుండా అయింది. కనుక నేను ఈ రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది ఇద్దరి నుంచి పిల్లలు కలిగిన వారు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచి ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష చిరకాల కోరిక ఉన్న నాతోటి సహోదరులంతా మేము రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకొని చేయగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈవెన్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష నేత అయిన ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం నుంచి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న 119 నియోజకవర్గాల నుంచి ఈ ఇద్దరికి నుంచి పిల్లల నిబంధనలను ఎత్తేయాలని చెప్పి నేను ఈ కమిటీకి గౌరవ అధ్యక్షునిగా, కమిటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్న క్రమంలో అన్ని నియోజకవర్గాల నుంచి నా పైన మరి ఒత్తిడి వస్తున్నది. ఏదైతే చేయాలి, మీరు దీన్ని ఎమ్మడిబడి చేయాలి. మీకు తోడు మేము సైతం మా నియోజకవర్గాల్లో వచ్చే ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇద్దరి నుంచి పిల్లలు కలిగిన వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం కల్పించాలని మేము ప్రజాప్రతినిధులను వేడుకుంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఎక్కడ లేని ఈ నిబంధన మొన్ననే ఏదైతే నవంబర్ 18 నాడు ఏదైతే ఆంధ్రలో తీసేసిన విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసేస్తారని చెప్పి గత ఏదైతే శాసనసభ సమావేశాల్లో ఏదైతే క్యాబినెట్ సమావేశంలో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా మెయిన్ పేజీలలో, స్టేజ్ పేజీలలో పత్రికా విలేకరులు ఇవ్వడం జరిగింది. ఈ జీవోను ఎత్తేస్తున్నారని, ఏదైతే టీవీలు స్క్రోలింగ్లు, బ్రేకింగ్ న్యూస్లు కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా మా చిరకాల వాంఛ నెరబోతుందని మేము సంబరాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అనివార్య కారణాల వల్ల మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండడం, ఏదైతే ఈ చట్టాన్ని తొలగించాలి, ఈ యొక్క సెక్షన్ తొలగించాలి, మే 15, 1995 సెక్షన్ 213ను తొలగించాలనే ఉద్దేశం తొలగిస్తారని మేమంతా యావత్ రాష్ట్రం అంతా అనుకున్నారు. కానీ ఏదైతే దురదృష్టవశాత్తు ఏదైతే జరిగింది, ఆ జరిగినది ఏదున్నా అన్నిటినీ మన్నించి ఏదైతే ఆంధ్రలో ఏ రకంగా అయితే ఎట్టెట్టని 2 జీవోలను తొలగించినారో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం మీరు ఏదైతే ఈ జీవోను తీసేస్తే మాకు చిరస్థాయిగా ఏదైతే ఈ పోటీ చేసే సౌభాగ్యం కలుగుతుంది. మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, మరి రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, ఈ రాష్ట్రంలో ఏదైతే చట్టసభల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులందరికీ, ఈ రాష్ట్ర నాయకులందరికీ మేము ఎల్లవెల్ల రుణపడి ఉంటాం. మేము కేవలం జెండాలు మోయటానికి పరిమితం కాదు, మేము సైతం పోటీ చేసే విధంగా మాకు ఈ సదావకాశం, గొప్ప అవకాశం కల్పించి మీరు మమ్ములను ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికయ్యే విధంగా మాకు ఈ సౌభాగ్యాన్ని కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేరున, అదే మరి మంత్రివర్గానికి, అందరికీ, రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల అధ్యక్షులందరికీ పేరున నేను నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. ఈ మా యొక్క కోరిక, ఎందుకంటే రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధి ఏదైతే వార్డు మెంబర్ అయినా ఒక ప్రజాప్రతినిధి, ఏదైతే ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ అయినా కూడా ఒక ప్రజాప్రతినిధి. కనుక ప్రజాప్రతినిధి అయ్యే సౌభాగ్యాన్ని మీరు కల్పించాలి. మేము ఇద్దరి నుంచి పిల్లలు ఇచ్చిన తల్లిదండ్రులము లోపల కుమిలి చేస్తున్నాం. ఏంది మనకి ఇది ఒక కఠోరమైన ఈ యొక్క ఏదైతే చట్టం, ఈ చట్టాన్ని తొలగించాలని చెప్పి మహిళలు సైతం, ఇద్దరికి నుంచి పిల్లలు జన్మనిచ్చిన మహిళలు సైతం, ఏదైతే పురుషులు సైతం ఈ యొక్క జీవోను ఎత్తేయాలని చెప్పి నాతో పాటు ఇద్దరికి నుంచి పిల్లలు కలిగిన వారు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో మీరంతా మేలుకొని ఈ కొద్ది రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ యొక్క జియో ఎత్తేసినట్లయితే మనం రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం ఉంటుంది. ఆ సౌభాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ మనకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి నేనందరూ నాతో ఇద్దరికి మించి పిల్లలు కలిగిన ఆశావాహులు ఎవరుతున్నారో ప్రజాప్రతినిధులు కావాలనుకునే వారు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను మనం రిక్వెస్ట్ గా
పార్టీ ఏదైనా పర్వాలేదు, కానీ ఒక రిక్వెస్ట్ గా మన యొక్క డిమాండ్ నెరవేరే విధంగా రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ యొక్క చట్టాన్ని తొలగించి రేపు మళ్ళా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా తొలగించి మనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రజానికానికి దండం పెట్టి చెప్తున్నాం.